హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఓకే, ఈరోజు వీడియోలో జర్నల్ ఎంట్రీస్ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. సో ఈ ప్రాబ్లంతో మనం జర్నల్ ఎంట్రీస్ అనేది చాప్టర్ కంప్లీట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాము. April 1st, 2020 started business with cash rupees 50,000 and goods worth 5,000. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటో చూద్దాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో దట్ మీన్స్ స్టార్టెడ్ బిజినెస్ అనగానే మన క్యాపిటల్ అకౌంట్ అనేది రేస్ చేయాలండి, రైట్? సో క్యాష్ అకౌంట్ అనేది ఇంకొకటి వస్తుంది, బిజినెస్లోకి వస్తుంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. అండ్ మనకి గూడ్స్ కూడా బిజినెస్లోకి తీసుకొస్తున్నారు, క్యాష్ అండ్ గూడ్స్ బిజినెస్లోకి తీసుకొస్తున్నారు. సో యాజ్ ఎ క్యాపిటల్, రైట్? ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్ రేస్ అవుతుంది, క్యాష్ అకౌంట్. గూడ్స్ మీన్స్ స్టాక్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్, ఇది కాంపౌండ్ ఎంట్రీ. సో ఇది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, సో వీటి గురించి డీటెయిల్గా మనము ఇన్ రిటర్న్ రాయట్లేదండి. సో మీరు ఆల్రెడీ మేము ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చూసాం కదా, సో దాన్ని ఎజ్యూమ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనము వర్కౌట్ చేద్దాం. సో టైం ల్యాగ్ అయిపోతుంది, వీడియో లెంగ్దీ అయిపోతుంది. సో కొంతమంది అంత లాంగ్ వీడియో చూడడానికి ఇష్టపడట్లేదు. సో మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ అయింది కాబట్టి, సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఎలా పాయింట్ టు పాయింట్ వెళ్ళాలనేది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం, రైట్? క్యాష్ అకౌంట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్, రైట్? సో రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ అనేది అసెట్, సో ఇది రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. ఇక్కడ గూడ్స్ మీన్స్ స్టాక్ అనుకున్నాం, స్టాక్ అనేది కూడా అసెట్. సో క్యాష్ని గూడ్స్ని తీసుకొస్తున్నారు బిజినెస్లోకి, ఈ రెండు కమ్స్ అండర్ రియల్ అకౌంట్. సో కాబట్టి ఈ రెండింటిని మనం డెబిట్ చేయాలి, ఎందుకంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, బిజినెస్లోకి క్యాష్ గూడ్స్ వస్తున్నాయి, రైట్? సో దీనికి ఆపోజిట్ క్రెడిట్లో మనం ఏం చేయాలి? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్సన్, సో అది లైబిలిటీ. సో మనకి బిజినెస్ దానికి పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఏం చేయాలి? యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ద గివర్, రైట్? సో అది బిజినెస్కి ఇస్తుంది, క్యాపిటల్ అనేది బిజినెస్కి ప్రొప్రైటర్ ఇస్తున్నాడు, రైట్? అది లైబిలిటీ. ఓకే, ట్రాన్సాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ డేట్ April 1st, 2020. ఫస్ట్ క్యాష్ అకౌంట్ డెటార్. ఇంకోటి ఏంటంటే గూడ్స్, దట్ మీన్స్ స్టాక్ అని మనం తీసుకుంటున్నాం కదా, స్టాక్ అకౌంట్ డెటార్. సో క్యాపిటల్ ఎంత అవుతుందండి? వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో రెండు అసెట్స్ని కనుక యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వల్ టు క్యాపిటల్, టోటల్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్, రైట్? సో మనకి డెబిట్ క్యాష్ అమౌంట్ ఎంత? 50,000, స్టాక్ అకౌంట్ 5,000, రైట్? సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ మనం ఎంత అవుతుంది? సో డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్, దట్ మీన్స్ 55,000 క్యాపిటల్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం నరేషన్ రాద్దాం. బీయింగ్ capital introduced cash and goods means stock. సో స్టాక్తో మనకి ఇంట్రడ్యూస్ చేశారు అని అర్థం, రైట్? ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయిందండి. సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే, డైరెక్ట్ క్యాష్ ఇంట్రడ్యూస్ చేస్తే క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ వస్తుంది. స్టాక్ కానీ అదర్ బిల్డింగ్స్ అన్ని తీసుకొస్తే కనుక వాటిని డెబిట్లో వేస్తాము. ఇఫ్ దే బ్రింగ్ ఎనీ లైబిలిటీస్ తీసుకొస్తే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసి క్యాపిటల్ అకౌంట్ అనేది రేస్ చేసి ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. సో ఏ ప్రాబ్లంలో అయినా క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి, రైట్? సెకండ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. సెకండ్, పర్చేజ్డ్ ఫర్నిచర్ అండ్ పెయిడ్ బై చెక్ ₹5,000. సో ఈ ట్రాన్సాక్షన్ ఏం చేశారు? ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేశారు అండ్ పెయిడ్ బై చెక్. సో దాన్ని ఎలా పే చేశారంటే చెక్ ఫామ్లోకి చేశారు. చెక్ అని రాగానే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది మనకి రేస్ చేయాలండి, రైట్? సో ఫర్నిచర్ పర్చేజ్ చేశారు. ఇది గూడ్స్ అయితే కనుక రెగ్యులర్ నేచర్లో ఉంటే అక్కడ మనం పర్చేజెస్ అకౌంట్ అనేది రేస్ చేయాలి. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ని మనం పర్చేజ్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఫర్ ఇంటెన్షన్ ఆఫ్ సేల్. సో దీన్ని రీసేల్ చేసే ఉద్దేశంతో మనం ఫర్నిచర్ కొనలేదు, దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ అసెట్. సో కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్నే మనం రేస్ చేయాలి, రైట్? సో దీనిలో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్, రైట్? సో ఫర్నిచర్ అకౌంట్ అనేది ఫిక్స్డ్ అసెట్ కాబట్టి సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో డెబిట్ మనం పర్చేజ్ చేస్తే ఫర్నిచర్ అనేది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెటార్, దీన్ని డెబిట్ చేయాలి.
చెక్ మనకి బ్యాంక్ ద్వారా మనకి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో చెక్ ద్వారా పే చేస్తున్నారు కాబట్టి సో బ్యాంక్ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. సో దట్ మీన్స్ దట్ ఈజ్ పర్సనల్ అకౌంట్. ఇది ఏం చేస్తుంది, పేమెంట్ అయిపోతుంది, రైట్. సో ఇది గివర్ కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎంటర్ చేద్దాం. April 2nd. సో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, ఫర్నిచర్ అకౌంట్ అండ్ చెక్, దట్ మీన్స్ బ్యాంక్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ సో మన బిజినెస్లోకి వస్తుంది కాబట్టి సో దీన్ని డెబిట్ చేయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అనేది గివర్ అండి, పర్సనల్ అకౌంట్ ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి సో మనకి ఇస్తుంది, బ్యాంక్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, రైట్. అమౌంట్ ఎంత, 5,000, రైట్. సో బీయింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్ అండ్ పేడ్ బై చెక్, పర్చేస్డ్ అండ్ పేడ్ బై చెక్, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. థర్డ్ వన్, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రాఘవ్ ₹8,000. సో పర్చేస్డ్ గూడ్స్ మనం పర్చేజ్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం, గూడ్స్, దట్ మీన్స్ స్టాక్ పర్చేజ్ చేసాం. ఎవరి దగ్గర నుంచి, రాఘవ్ దగ్గర నుంచి. దట్ మీన్స్ ఇక్కడ క్యాష్ అనేది మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు, రైట్. సో మనం దీన్ని క్రెడిట్ పర్చేజెస్ కింద కన్సిడర్ చేయాలి, క్రెడిట్ పర్చేజెస్ ఇది, రైట్. సో ఎవరి దగ్గర నుంచి కొన్నారు, రాఘవ్ దగ్గర నుంచి కొన్నారు. దట్ మీన్స్ రాఘవ్ ఈజ్ ఏ పర్సన్. సో దట్ మీన్స్ హీ ఈజ్ ద గివర్. సో ఎవరికి గివర్, మన కంపెనీకి, మన బిజినెస్లోకి ఇతను గూడ్స్ ఇస్తున్నాడు, హీ ఈజ్ ద గివర్. దట్ మీన్స్ రాఘవ్ని క్రెడిట్ చేయాలి, రైట్. సో పర్చేజెస్ అనేది ఏంటిది, వాట్ కమ్స్ ఇన్. సో దిస్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, స్టాక్ని డీల్ చేస్తాం కాబట్టి ఇది కమ్స్ అండర్ రియల్ అకౌంట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో మన బిజినెస్లోకి పర్చేజెస్ వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రాఘవ్ అకౌంట్. రాఘవ్ మన బిజినెస్లోకి గూడ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇతన్ని క్రెడిట్ చేయాలి. ఓకే, రైట్. ట్రాన్సాక్షన్ April 3rd, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రాఘవ్ అకౌంట్, రైట్. అమౌంట్ ₹8,000. Being credit purchases from Raghav, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్ క్రెడిట్ పర్చేస్ చేస్తే పార్టీ నేమ్ అనేది క్రెడిట్లో వస్తుంది, పర్చేజెస్ అనేది డెబిట్ చేయాలి, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. రిటర్న్ టు రాఘవ్ ₹2,000. సో 1 day బిఫోర్ మనం ఏం చేసాం, గూడ్స్ రాఘవ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. సో వాటిని మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాం బికాజ్ ఆఫ్ రాంగ్ ప్రోడక్ట్ దే సెండ్. ఓకే, సో మనం మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇవి ఏం చేస్తున్నాం, పర్చేస్ చేసిన గూడ్స్ని రిటర్న్ ఇస్తున్నాం కాబట్టి వీటిని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. గూడ్స్ రిటర్న్ మీన్స్ టు రాఘవ్కి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇది పర్చేజ్ రిటర్న్స్ టు రాఘవ్, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్చేజ్ రిటర్న్స్ అనే అకౌంట్ ఒకటి రేస్ చేయాలి. ఓకే, సో ఎవరనేది ఈ పర్చేజ్ రిటర్న్స్ని రిసీవ్ చేసుకుంటుంది ఎవరంటే రాఘవ్. ఓకే, రాఘవ్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, రైట్. పర్సనల్ అకౌంట్ ఇతను గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు. దట్ మీన్స్ హీ ఈజ్ ద డెబిట్ చేయాలి, ఇతన్ని రాఘవ్ని డెబిట్ చేయాలి. ఎందుకంటే రిటర్న్ చేస్తున్న గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి రాఘవ్ని డెబిట్ చేయాలి బికాస్ ఇట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, రైట్. సో గూడ్స్ రిటర్న్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ పర్చేస్ చేస్తే గూడ్స్ బిజినెస్లోకి వస్తాయి కాబట్టి మనం దాన్ని డెబిట్ చేస్తున్నాం యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అని. సో ఇక్కడ గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి దానికి రివర్స్, మన గూడ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి, రిటర్న్ చేస్తుంటే అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. దట్ మీన్స్ వాట్ గోస్ అవుట్ కింద దీన్ని మనం క్రెడిట్ చేయాలి. ఓకే, సో డెబిట్ చేయాల్సింది రాఘవ్. ఓకే, ఎంత వర్త్ 2,000, రైట్. సో April 4th ట్రాన్సాక్షన్ ఎంటర్ చేద్దాం. April 4th రాఘవ్ అని అతను రిసీవ్ చేసుకుంటున్నాడు, రైట్. రాఘవ్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ అనేది మనము రేస్ చేయాలి. పర్చేజ్ రిటర్న్ అకౌంట్, రైట్. అమౌంట్ 2,000 వర్త్ ఆఫ్ గూడ్స్ని మనము రిటర్న్ చేస్తున్నాం రాఘవ్కి, రైట్. బీయింగ్
పర్చేజ్ రిటర్న్స్ టు రాఘవ్. పర్చేజ్ రిటర్న్ టు రాఘవ్. రాఘవ్కి మనము రిటర్న్ చేస్తున్నాం, రైట్? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. ఏప్రిల్ 10th గూడ్స్ స్టోలెన్ ₹500. గూడ్స్ అనేవి పోయినాయి అంట. సో పోయినాయి అంటే థెఫ్ట్, సంబడి స్టీల్ ద గూడ్స్ అంటే ఎవరో దొంగిలించారు. సో దొంగిలించారు అంటే అని ఎలా తెలుస్తుందో మనం స్టాక్ వెరిఫై చేసినప్పుడు సమ్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, అవి పోయాయి. సో వీటికి ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి? గూడ్స్ అనేవి మన బిజినెస్లోంచి వెళ్ళిపోతున్నాయి, రైట్? సో వెళ్ళిపోతున్నాయి అంటే ఇక్కడ మనకి అవి పోవటం వల్ల ఏమైంది, ఒకటి లాస్ అవుతున్నాం, రైట్? లాస్ అనేది ఎప్పుడైనా సరే యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ మనం డెబిట్ చేయాలి. లాస్ బై థెఫ్ట్, మనం దొంగతనం జరగటం మూలాన మనము లాస్ అవుతున్నాం కాబట్టి మనము దాన్ని డెబిట్ చేస్తున్నాం. లాస్ బై థెఫ్ట్ అకౌంట్ అనేది ఒకటి రేస్ చేయాలి, ఓకే? సో అలా స్టీల్, దట్ మీన్స్ దొంగతనం జరగటం మూలాన మనకి ఏమవుతుంది, గూడ్స్ అనేవి మనకి తగ్గిపోతున్నాయి. దట్ మీన్స్ గూడ్స్ అనేవి బిజినెస్లోంచి పోతున్నాయి. ఎంత వర్త్? 500 వర్త్. సో గూడ్స్ మన బిజినెస్లోకి వస్తే డెబిట్ చేస్తాం, ఎందుకంటే ఇది రియల్ అకౌంట్ కాబట్టి, గూడ్స్ స్టాక్ అనేది అసెట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ అని వేస్తాం. సో అది గూడ్స్ బిజినెస్లోంచి వెళ్ళిపోతున్నాయి అంటే ఎవరో దొంగిలించారు, అవి బిజినెస్లోంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో దీన్ని స్టాక్ అకౌంట్ని ఏం చేయాలి, దట్ మీన్స్ పర్చేజెస్ అకౌంట్ ద్వారా కదా ఇవి బిజినెస్లోకి వచ్చింది, పర్చేజెస్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, రైట్? ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలో చూడండి. ఏప్రిల్ 10th లాస్ బై థెఫ్ట్. లాస్ బై థెఫ్ట్ అకౌంట్ అనేది ఒకటి రేస్ చేయాలి, రైట్? సో మనకి దొంగిలించడం వలన లాస్ అయింది కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారము సో లాసెస్ని డెబిట్ చేయాలి కాబట్టి ఆ అకౌంట్ని డెబిట్ చేసాము. 2, సో పర్చేజెస్ని మనం క్రెడిట్ చేస్తున్నాం, ఎందుకంటే పర్చేస్ చేయటం వలన మన బిజినెస్లోకి గూడ్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడు ఆ పర్చేజెస్లో కొంతమంది దొంగతనం చేయడం వలన పర్చేజెస్ వాల్యూ అనేది తగ్గిపోయింది, అంటే కొన్ని గూడ్స్ తీసుకెళ్ళిపోయారు. సో కాబట్టి మనం పర్చేజెస్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం. పర్చేజెస్ వాల్యూ డెబిట్లో ఉంటే పర్చేజెస్ పెరుగుతాయి, దాన్ని క్రెడిట్ చేస్తే వాల్యూ తగ్గుతుంది. ఎంత వర్త్ తగ్గించాలి వాల్యూ? 500 లాస్ అయింది, 500 వర్త్ ఆఫ్ గూడ్స్ తగ్గిపోయినాయి, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రాన్సాక్షన్. బీయింగ్ గూడ్స్ స్టోలెన్ బై సమ్వన్, ఓకే? ఈ ట్రాన్సాక్షన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 11th క్యాష్ స్టోలెన్ ₹1000. సో క్యాష్ కూడా పోయిందండి, ఓకే? ఎవరో ఇంటి దొంగలు ఉన్నారు, సో ఇది కూడా పోయింది. ఇలా బిజినెస్లో కనుక ట్రాన్సాక్షన్ పోతే సో ఆ వాల్యూ, ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం, రైట్? క్యాష్ స్టోలెన్. సో ఇక్కడ కూడా మనకి క్యాష్ పోతే ఏమవుతుంది, మనకి లాస్ అవుతుంది. లాస్ అనేది యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ట్రాన్సాక్షన్లో లాస్ బై థెఫ్ట్ అనేది వస్తుంది. ఇందాక లాస్ బై థెఫ్ట్ బై గూడ్స్ వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐదర్ క్యాష్ ఆర్ గూడ్స్, లాస్ అనేది వచ్చింది, రైట్? సో అందుకని ఇక్కడ కూడా లాస్ బై థెఫ్ట్ అకౌంట్ అనేది మనం యూజ్ చేస్తాము, రైట్? ఇంకొకటి ఏం పోయింది, క్యాష్ పోయింది. సో మన బిజినెస్లోకి క్యాష్ వస్తే డెబిట్ చేస్తాం, బికాస్ క్యాష్ అనేది రియల్ అకౌంట్, అది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఏంటి, మనకి క్యాష్ అనేది పోతుంది, దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ చేయాలి. ఎందుకనంటే క్యాష్ గోస్ అవుట్ బికాస్ ఆఫ్ ద రియల్ అకౌంట్ రూల్, ఓకే, రైట్? సో ట్రాన్సాక్షన్ April 11th, రైట్? లాస్ బై థెఫ్ట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత అండి, ₹1000, రైట్? బీయింగ్ క్యాష్ స్టోలెన్. సో మనకి ఇక్కడ క్యాష్ అనేది పోయింది, రైట్? సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. లాస్ట్ April 25th పెయిడ్ రెంట్ బై చెక్ ₹2000. సో ఇక్కడ ఏమైందండి, రెంట్ అనేది మనం పే చేసాము. ఎలా పే చేసాము? బై చెక్ ఫామ్లో పే చేసాం. రెంట్ పే చేస్తే ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది, రెంట్ అనేది ఎక్స్పెన్స్, రైట్? సో ఎక్స్పెన్స్ మనం ఎప్పుడు ఏం చేయాలి, యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ ఎక్స్పెన్సెస్ని లాసెస్ని డెబిట్ చేయాలి. దట్ మీన్స్ ఇక్కడ రెంట్ అకౌంట్ అనేది మనకు రేజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని మనం లాస్ కాబట్టి, దీన్ని ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని మనం
డెబిట్ చేయాలి. సో పే చేస్తున్నాము త్రూ బ్యాంక్. చెక్ అంటే బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాము, బ్యాంక్ అకౌంట్ రేజ్ అవుతుంది. సో చెక్ ద్వారా మనం పేమెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేయాలి. బ్యాంక్లోకి మనం డిపాజిట్ చేస్తుంటే డెబిట్ చేయాలి, బ్యాంక్లోంచి వెళ్ళిపోతుంటే మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. బికాజ్ ఇట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, రైట్? డెబిట్, క్రెడిట్ ద గివర్. ఓకే, సో ఏప్రిల్ 25th ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది, రెంట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, రైట్? అమౌంట్ ఎంత, 2000. సో బీయింగ్ రెంట్ paid by check. ఓకే, రైట్? ఈ ట్రాన్సాక్షన్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఓకే అండి, సో ఇప్పటి వరకు నేను ప్రీవియస్ 3 వీడియోస్ నుంచి జర్నల్ ఎంట్రీస్ అనేది ఎలా ఎంటర్ చేయాలి అనేది నేను చెప్పానండి. మ్యాక్సిమం ఏంటంటే బిజినెస్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఎంట్రీ వేయాలి, సేల్ ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్స్ అయితే ఎలా ఎంట్రీ వేయాలి, క్రెడిట్ సేల్స్ అయితే ఎలా ఎంట్రీ వేయాలి, పర్చేజెస్ ఎలా ఎంటర్ చేయాలి, సో పర్చేజ్ రిటర్న్స్ ఎలా ఉంటుంది, సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేయాలి, రెంట్ పే చేయాలి, సో ఒక క్యాష్ డిస్కౌంట్ వస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలి, అలాగే ట్రేడ్ డిస్కౌంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం మ్యాక్సిమం కవర్ చేశానండి ఈ 3 వీడియోస్లో. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, please like, share and subscribe. Thank you.